గౌడ సంక్షేమ సంఘం ఏపీ బీసీ సంక్షేమ సంఘం ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ అధికారుల ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరిద్ బాబు, తహసీల్దార్ వేణుగోపాలరావు, బీసీ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కె శ్రీనివాసులు పాల్గొన్నారు. బడుగుల ఆరాధ్య దైవం గౌతు లచ్చన్న ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, రైతు బంధువుడు, అనగాని వర్గాలకు ఆశాజ్యోతి, కీర్తిశేషులు సర్దార్ గౌతు లచ్చన్నను బడుగు బలహీన ఆరాధ్య దైవంగా భావిస్తున్నారని పలువురు కొనియాడారు. సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకల్లో సందర్భంగా వారి చిత్రపటానికి పలువురు బీసీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కీర్తిశేషులు లచ్చన్న శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో బలహీన వర్గాలకు చెందిన గీతా కార్మికుల గౌడ కులానికి చెందిన వారన్నారు. తన 17 ఏళ్ల వయసులోనే స్వాతంత్ర సమరంలో పాల్గొనే వ్యక్తి గౌతు లచ్చన్న అని పలువురు తెలిపారు. ఇవాళ ప్రభుత్వ పరంగా సర్దార్ గౌతు లచ్చన్న యొక్క జయంతి కార్యక్రమాల్ని మనం నెరవేర్చుకుంటున్నాము. ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత గొప్ప గొప్ప వ్యక్తులు, వారు చేసిన త్యాగాలు, వారు పడిన కష్టాలు, వారికి జరిగిన నష్టాలు, వారి కుటుంబాలు చాలామంది కూడా కాలగర్భంలో కలిసిపోయారు. అటువంటి కుటుంబాలన్నీ కూడా మా పెద్దవాళ్ళు రాష్ట్రానికి, దేశానికి కష్టపడ్డారు, స్వాతంత్ర పోరాటంలో పనిచేశారు, స్వాతంత్ర పోరాట యోధులుగా వారిని పేర్కొన్నారు. వారి కుటుంబాలకి ఒక సంతోషాన్ని, ఆసరా కలగజేయడానికి, వారికి అండగా ఉండటానికి ఈ కార్యక్రమాలను మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ వారి కుటుంబాలన్నీ కూడా సర్దార్ గౌతు లచ్చన్న యొక్క జయంతి ప్రభుత్వ పరంగా జరుపుకున్నప్పుడు వాళ్ళ ఎన్నో వేల కుటుంబాలు నిజంగా సంతోషపడతారు. ఆనాడు మన సర్దార్ గౌతు లచ్చన్న మన కుటుంబీకులు రాష్ట్రం కోసం, భారతదేశం కోసం కష్టపడ్డారు. వాళ్ళని గుర్తించారని రాబోయే కాలంలో మీలాంటి బిడ్డలు కూడా, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, వారు కూడా పోరాటాలు చేస్తారు, ఉద్యమకారులు అవుతారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, అదేవిధంగా రాజకీయాల్లోకి రావటం, ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలి ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. మీరు బాగా చదువుకోవాలంటే తల్లికి వందనం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా మీ బిడ్డలు బాగా చదువుకోవాలి. మా బిడ్డలు ఏ విధంగా చదువుకున్నారో మీరు అలానే చదువుకోవాలి. ఎవరైతే అణచివేయబడుతున్నారో అలాంటి ప్రతి ఒక్క వర్గానికి నేనున్నానని చెప్పేసి పోరాటం చేసినటువంటి వ్యక్తి. అప్పుడు స్వతంత్రం రాకముందు పని దినాలు మనకి 12 గంటలుగా ఉండేవి. ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి 12 గంటలుగా ఉంటే వారు నిరాహార దీక్ష చేసి 8 గంటలుగా ఉండాలని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ గౌతు లచ్చన్న గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.